అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ఉంది కదండి, ఆ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్లో భాగంగా మూడో విడతలో 6,000 రూపాయలు మన రైతుల అకౌంట్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేయనున్నారండి. ఓకేనా, ఈ స్కీమ్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది రైతుల కోసం స్టార్ట్ చేశారండి. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి స్టార్ట్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది. ఇది ఎప్పటి నుంచో ఉందిలేండి, ఇప్పుడు కొత్త ఏం కాదు. బట్ ఈ డీటెయిల్స్ అయితే నేను మొత్తం చెప్తాను, ఒకసారి వినండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్లో మనకి 20,000 రూపీస్ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అయితే ఒకేసారి అయితే జమ చేయడం కాదండి, విడతల వారీగా జమ చేస్తారన్నమాట. ఫస్ట్ విడతలో 7,000 రూపాయలు, మళ్ళీ సెకండ్ విడతలో మళ్ళీ 7,000 రూపాయలు, అక్కడికి 14,000 అవుతుంది కదండి. మళ్ళీ మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ రైతుల అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి పంటలో ఏమైనా ఇప్పుడు ఎరువులు కొనాలి అన్నా, ఏమైనా తీసుకోవాలి అన్నా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి ఈ అమౌంట్ అనేది ప్రభుత్వం వాళ్ళు రైతుల ఖాతాలోకి జమ చేస్తారు. అయితే మొత్తం 20,000 మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించదండి. అందులో 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. మిగతా 14,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అకౌంట్లలోకి జమ చేస్తారు. అసలు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ఉంది కదండి, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వారై ఉండాలి. మళ్ళీ 5 acres లోపల వాళ్ళకి పంట భూమి అనేది ఉండాలి. ఇంకొకటి, వాళ్ళ ప్రతి ఒక్క రైతు కూడా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే ఉండాలి. అంటే 18+ ఏజ్ వాళ్ళు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్. మళ్ళీ పట్టాదారు పాస్బుక్ ఉండాలి. పంట వివరాలు ఈ కార్పొరేషన్లో నమోదై ఉండాలి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. అంటే రైతు పేరు ఉంది కదండి, ఇది ప్రాపర్గా మనకి రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో, బ్యాంక్ అకౌంట్లో అన్నీ కూడా క్లియర్గా నీట్గా ఒకేలా ఉండేలా చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అని అందులో ఒక రకంగా, ఇందులో ఒక రకంగా, ఇనిషియల్స్ మనకి మారుతూ ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా ఇబ్బంది అవుతుంది. సో ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ కాబట్టి ఆధార్ కార్డులో మీ పేరు క్లియర్గా కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ కౌలు రైతులైతే కనుక కౌలు ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఇప్పుడు మనం కౌలుకి తీసుకుంటాం కదండి పంట భూమి అనేది, సో ఆ కౌలు రైతులు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్. అన్నదాత సుఖీభవ స్కీమ్కి వాళ్ళు కూడా ఎలిజిబుల్, బట్ వాళ్ళకి కౌలు ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. అండ్ ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కోసం అప్లై చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను చూడండి క్లియర్గా. ఆధార్ కార్డ్ కావాలండి, అండ్ పట్టాదారు పాస్బుక్ ఒకటి కావాలి, అండ్ బ్యాంక్ పాస్బుక్ ఒకటి కావాలి, అండ్ సర్వే నెంబర్ వివరాలు. మనకి పొలాలకి సర్వే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ సర్వే నెంబర్ వివరాలు, అండ్ మొబైల్ నెంబర్ రన్నింగ్లో ఉండేది, యాక్టివ్గా ఉండేది ఇవ్వండి. అండ్ ఎలా మనం ఈ స్కీమ్కి అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అప్లై చేయడానికి, అది కూడా చెప్తాను చూడండి ఒకసారి. మనము సెల్ఫ్గా ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. అన్నదాత సుఖీభవ స్కీమ్కి మనం సెల్ఫ్గా ఆన్లైన్లో అప్లై చేసుకోలేమన్నమాట. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాలి, లేదా సచివాలయంకి అయితే వెళ్ళండి. సచివాలయంకి లెస్ పాసిబిలిటీ ఉంది, సో మనకి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. పైన చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదండి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక 2 sets అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్తే అక్కడ ఎంప్లాయీస్ ఆఫీసర్ ఉంటారు కదండి, వాళ్ళు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చెక్ చేసి వాళ్ళే అప్లై చేస్తారు. అండ్ మనం అప్లై చేస్తాం కదండి, అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేస్తారు, మనకి అకౌంట్లో మనీ క్రెడిట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేస్తారు, అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ అన్నదాత సుఖీభవ స్టేటస్ అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, అన్నదాత సుఖీభవ యొక్క అఫీషియల్ వెబ్సైట్. కొంచెం జూమ్ చేసేసి పైనకి వెళ్ళామనుకోండి, అక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నో యువర్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద క్యాప్చ్ కోడ్ కనిపిస్తుంది కానీ పక్కన, సో ఆ క్యాప్చ్ కోడ్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మనకి కింద చూడండి మొత్తం డిస్ప్లే అవుతుంది. మన డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతుంది చూడండి, గమనించండి ఒకసారి. ఆధార్ నెంబర్, నేమ్, డిస్ట్రిక్ట్, తర్వాత మండల్, విలేజ్, స్టేటస్, తర్వాత రిమార్క్ ఏమైనా ఉంటే రిమార్క్ కనిపిస్తుంది. పేమెంట్ స్టేటస్, మనకి అసలు క్రెడిట్ అయిందా లేదా, మళ్ళీ ఏ బ్యాంక్లో క్రెడిట్ అయింది, అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది. ఓకేనా, ఇలా మనము స్టేటస్ మనమే చెక్ చేసుకోవచ్చండి. ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం అయితే లేదు. స్టేటస్ చెక్ చేసుకోవడానికి నెట్ సెంటర్ చుట్టూ, రైతు భరోసా కేంద్రం చుట్టూ ఎక్కడికి తిరగద్దు. ఓకేనా, నేను చెప్పిన వెబ్సైట్ ఉంది కదండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. ఓకేనా, ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ కూడా అయి ఉండాలి. బ్యాంక్లో వెళ్ళి చేయించుకోండి. ఎన్పిసిఐ లింక్ అని ఒకటి ఉంటుంది, ఆ లింక్ ఖచ్చితంగా చేయించుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్ ఏ స్కీమ్ కూడా మీ అకౌంట్లో పడాలి అంటే కనుక సో ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అది బ్యాంక్లో మాత్రమే చేస్తారు, బ్యాంక్ వెళ్ళి చేయించుకోండి. హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని